విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామానికి చెందిన మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్ సూర్యనారాయణ అడ్మిరల్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో మంగళవారం విధులకు హాజరై తిరిగి రాకపోవడంతో నిన్న బుధవారం నుండి కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పరిశ్రమ మెథనాల్ ట్యాంక్ లో గురువారం సూర్యనారాయణ శవమే తేలాడు. సూర్యనారాయణ అదృశ్య విషయంలో పలుమార్లు అడిగినా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు పరిశ్రమ యాజమాన్య తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేశారు. దీని కారణంగా ఈ రోజు 3 రోజుల క్రితం విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఈ రోజు మెథనాల్ ట్యాంక్ లో 20 KL అంతే 20,000 లీటర్లు ఉన్నటువంటి ఒక మెథనాల్ ట్యాంక్ లో శవమై తేలినటువంటి పరిస్థితి. మేనేజర్ స్థాయి ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు ఈ రకంగా శవమై తేలితే ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు, రక్షణ, కార్మికుల యొక్క జీవితాలకి భద్రత లేకుండా పోతా ఉన్నది అనేటువంటిది ఈ రోజు మనకు అర్థం అవుతా ఉన్నది. కార్మికుడు చనిపోయి లోనే జరిగితే ప్రమాదం, కనీసం కార్మికుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యాజమాన్యం వ్యవహరించిందంటే ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈ పరిశ్రమ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా, క్రిమినల్ చర్యలు తీసుకుని యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా, మరోవైపు కార్మిక కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలా, కార్మికుడి యొక్క జీవితాలకు రక్షణ కల్పించాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. అలాగే పరిశ్రమలో జరుగుతున్నటువంటి అన్ని విభాగాల్లో కూడా ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఆడిట్ నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. కార్మికులు ప్రాణాలు పోతున్నా సరే కార్మికుడి కుటుంబాలు కబుర్లు చెప్పడం లేదు, సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదు, గోప్యంగా ఉంచుతా ఉన్నారు. ఇది సరైనది కాదు. కార్మికులకి చనిపోతే దాన్ని మాఫీ చేయాలని, అంటే ఒక రకంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ అడ్మిరల్ కంపెనీలో ఈ రోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకోవడం కనిపించింది. అడ్మిరల్ లైఫ్ సైన్స్ లో మంగళవారం విధులకు హాజరైనటువంటి ఆర్ సూర్యనారాయణ ఈ రోజు ట్యాంకులో శవమై తేలాడు. శవమై తేలడానికి గల కారణాలు, ఎందుకు, ఏ ప్రమాదం వల్ల జరిగింది ఏంటి అనేటువంటిది సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం అడ్మిరల్ లైఫ్ సైన్స్ కంపెనీ చెల్లించాలని, కార్మికులు విధులకు హాజరైతే కార్మికుడి యొక్క భద్రత, రక్షణ, సంక్షేమాన్ని పూర్తి యాజమాన్యాలు వదిలేస్తా ఉన్నాయి. అందువలన ఈ రకమైనటువంటి ఘటన జరుగుతూ ఉంది. చంటి పిల్లలు అలాగే ఈరోజు తన కుటుంబం వీధిని పడినటువంటి పరిస్థితి. అందుకని వెంటనే దీని మీద విచారణ చేసి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మేము సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. ఈ రకంగా మనుషులు విధులకు హాజరైనటువంటి కార్మికులు మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్తారా లేదనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని ఇట్లాంటి విషయాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. గంటలకి డ్యూటీకి వచ్చాడు రంది సూర్యనారాయణ. ఊరి పేరు వీలుపర్తి, విజయనగరం జిల్లా వేపాడ మండలం. ఈ కంపెనీలోని మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిచేస్తే నిన్నంతా మేము వచ్చి మనిషి కనపడలేదు. 5:35 వరకు సీసీ ఫుటేజ్ లో కనపడుతున్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఏమయ్యాడు? బయటని బండి ఉంది, బయటని తంబేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని అన్ని మేము అడుగుతున్నాం. కంపెనీ వాళ్ళ చంపి అందులో పడిస్తారని మేము అంటున్నాం. చచ్చిపోయి 2 రోజులు అవుతుంది. 2 రోజులు కూడా కాపప్ చేద్దామని చూసారు. మేము కంప్లైంట్ ఇచ్చి అందరూ కూడా, అన్ని మీడియా వాళ్ళందరూ కూడా అంతా చుట్టుపక్కల చుట్టడం వల్ల ఏమి చేయలేక ఈ రోజు బయట పెట్టారు. వీళ్ళు నిజమంతా కంపెనీ వాళ్ళే చంపి పడిస్తారు, కంపెనీలోనే జరిగింది, కంపెనీ వాళ్ళే చంపి పడిచేశారని చెప్తున్నాం. లేకపోతే నిన్న 11 గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయేమో అని మమ్మల్ని తప్పుదో పట్టించారు, తప్పు ట్రాక్ లో పట్టించారు. మీడియా వాళ్ళు తప్పు ట్రాక్ పంపించారు, మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు. కానీ చెప్పలేదు, చచ్చిపోయాడని చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. 9 గంటలకు చెప్పారు ఈ విషయం. అక్కడ సంబంధం ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అవన్నీ ఉట్టిదండి. మమ్మల్ని మభ్య పెట్టారు అంతే. ఏమీ జరగలేదు, కంపెనీలో ఏమీ జరగలేదని మభ్య పెట్టారు. లోపలికి అలో చేసిన తర్వాత చూస్తే కంపెనీలో ఏమీ జరగలేదు, గోడ దూకి వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు అలా మాట్లాడారు. ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది. కంపెనీలో నుండి వీళ్ళు చంపి పడిసి మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు. తప్పిపోయి ఇలాంటి కంపెనీలోని ఇంకెవడైనా ఉద్యోగం చేస్తాడా? ఈ రోజు ఈడికైంది, రేపు ఇంకొకటికి అవుతుంది.
ఇలాగే కంపెనీలోని నానా వివత్సంగా చేస్తున్నారంటే మమ్మల్ని రాత్రి 11 గంటల వరకు కంపెనీలో ఉన్నాం. కంపెనీలో ఏమీ జరగలేదు. మీ మేనాలుడు గోడవద్దుకు వెళ్ళిపోయాడనే చెప్పారు. ఇప్పుడు చూస్తే బాడీ ఏమో ఇక్కడే ఉంది. ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపలికి కూడా అలౌ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు. మీ అందరూ సహకరించాలని మరొకసారి చెప్తూ